Hi guys, welcome back to my channel. This is Manisha. Welcome back to one beautiful and cute video. Get ready with me in Castle. నేను హిడెన్ క్యాజల్కి వచ్చాను. సో ఈ అవుట్ఫిట్ నేను బర్త్డేకి ప్లాన్ చేసుకున్నాను, బట్ అన్ఫార్చునేట్లీ నా బర్త్డే తర్వాత రిసీవ్ అయ్యింది. సో నేను అది అలాగే ఫోల్డ్ చేసి కప్బోర్డ్లో పెట్టుకున్నాను. ఇది రిసార్ట్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఇది క్యాజల్ కాబట్టి ఇట్లా ప్రిన్సెస్ డ్రెస్ వేసుకుంటే మస్తు అనిపిస్తుంది కదా, డెడ్లీ కాంబినేషన్ డ్రెస్ ప్లస్ క్యాజల్. దానికి నేను ఈ వైట్ పర్ల్స్ పేరప్ చేస్తున్నాను, ఫొటోస్ మంచిగా దిగొచ్చు అని చెప్పి. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఇది డే 2 ఇన్ హిడెన్ క్యాజల్. ఎర్లీ మార్నింగ్ వ్యూ అసలు సూపర్ ఉంది. ఎవరికైనా ఇట్లా గ్రీనరీ అండ్ క్యాజల్ నచ్చుతుంది, వాళ్ళకి సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది. నేను జస్ట్ కాఫీ తాగుతాను, కాఫీ తాగి స్టార్ట్ అయినాను. నేను వ్యూ అయితే చూపిస్తాను. అండ్ నాకు ఏంటంటే కొంచెం షై ఫీల్ అవుతున్నా, లైక్ మాట్లాడుకుంటే వీడియో లేకపోతే. సో నేను వ్యూ అయితే చూపిస్తుంటే వాయిస్ ఓవర్ ఇస్తాను. మీకు కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు నిద్ర పడుతుందా? నాకు ఎక్సైట్మెంట్లో నిద్ర పట్టదు. నాకు ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ తొందరగా లేచి ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయాలనిపిస్తుంది. సో చాలా రిఫ్రెషింగ్గా ఉండే మార్నింగ్ అయితే. లేవగానే ఫస్ట్ నేను కిందికి వెళ్ళి టీ కాఫీ తాగాము. ఇంకొక కొన్ని షార్ట్స్ ఏమో నేను రికార్డ్ చేసుకున్నా, ఇక్కడ సైడ్కి యాడ్ చేస్తున్నా అని. సో ఇంకా తాగేసి ప్లేస్ అంతా ఎక్స్ప్లోర్ చేసినాము. మార్నింగ్ అంతా గ్రీనరీ మస్తు అనిపిస్తుంది ప్లేస్. సో జస్ట్ అట్లా టైం పాస్ లాగా కొంచెం అంతా తిరిగేసి అంతా చూసుకున్నాము. యాక్చువల్లీ పూల్లో దిగుదామని అనుకున్నాము మళ్ళీ, బట్ అది క్లీనింగ్లో ఉండే. సో ఇంకా అక్కడికి ఏం వెళ్ళలేదు. సో జస్ట్ అట్లా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వచ్చాము. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే హార్సెస్ ఉన్నాయి, డక్స్ ఉన్నాయి, మళ్ళీ కౌస్ ఉన్నాయి. ఒక ఫార్మింగ్ లాగా ఒక సపరేట్ గార్డెన్ లాగా పెట్టిందన్నమాట. సో బాగా అనిపించింది నాకు అది. అండ్ ఇంకా మళ్ళీ మేము అదంతా తిరిగేసి వచ్చేసి నేను ఒకటి ప్రిన్సెస్ లుక్ చేసిన అనమాట. నేను బర్త్డే అవుట్ఫిట్ ఒకటి పర్చేస్ చేసుకున్నాను. సో ఆ అవుట్ఫిట్ నేను క్యాజల్కి తీసుకొచ్చిన అనమాట, వేసుకుందామని, అంటే ఒక షూట్ చేద్దామని. ఇగో అది ఈ డ్రెస్ స్కై బ్లూ కలర్ది. నేను దీనికి ఒక సపరేట్ వీడియో పోస్ట్ చేస్తాను. నేను లైక్ ఎంత ప్రైస్కి ఎలా ప్లాన్ చేసుకుంది మై మొబైల్. సో నేను ఒక ఫ్రాక్ గౌన్ తెచ్చుకున్నాను బ్లూ కలర్ది, నేను చూపిస్తాను. అండ్ సపరేట్ అండ్ లైక్ రెడీ అయ్యి ఫోటో దిగడానికి కొంచెం మంచిగా మేకప్ వేసుకొని రెడీ అయ్యి నేను మళ్ళీ వచ్చి చూపిస్తాను. చలో దెన్ బాయ్. ఇది స్పెషల్లీ నేను బర్త్డేకి పర్చేస్ చేసుకున్నాను ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి. ఫస్ట్ అయితే నేను అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేద్దామని అనుకున్నాను. ఎందుకు అంటే డయబుల్ ఫ్యాబ్రిక్ ఏమైనా ఉంటే మనకు 2-3 టైమ్స్ వేసుకున్నాక దాన్ని మళ్ళీ మనం కలర్ చేంజ్ చేసుకోవచ్చు. సో నేను ఏంటంటే అట్లా అనుకుని అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేద్దామని అనుకున్నాను. బట్ ప్రైస్ డిఫరెన్స్ చాలా వచ్చింది. సో నాకు ఇన్స్టాగ్రామ్ పేజెస్లో 2 పేజెస్ ఉన్నాయన్నమాట. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో షేర్ చేస్తాను. ఆ 2 పేజెస్లో రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి. బిలో 3000లో ఇంక్లూడింగ్ షిప్పింగ్ కాస్ట్ ఇది నాకు వచ్చింది. నాకు బర్త్డే తర్వాత రిసీవ్ అయింది. సో ఇంకా నేను క్యాజువల్కి వెళ్తున్నాను కదా, అక్కడ చాలా బాగుంటుంది, కొన్ని లుక్స్ క్రియేట్ చేయొచ్చు, బాగా మంచి రెడీ అవ్వచ్చు అని చెప్పి ఇంకా నేను క్యాజువల్కి తీసుకొచ్చి అలా రెడీ అయ్యి కొన్ని షూట్స్ ఏమో చేసుకున్నాను ఫోన్ తోటే. సో ఇంకా మేము బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోయాము. ఈ ప్లేస్లో ఫుడ్ అయితే అసలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వాల్సింది లేదు. బాగుంటుంది, చాలా బాగుంటుంది ఫుడ్ అయితే యమ్మీ అంటే యమ్మీ ఉండే. మేము అన్నీ అంటే ఇట్లా ఇద్దరం షేర్ చేసుకుంటాం అనమాట. అన్ని ఐటమ్స్ తీసుకొని కొంచెంగా ఇద్దరం షేర్ చేసుకొని తింటాము. ఫుడ్ వాజ్ రియలీ యమ్మీ. నాకు ఇంకొక లుక్ ఉండే అనమాట, సారీ లుక్. సో నేను అన్నీ ముందే మంచిగా ప్లాన్ చేసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం అంత కాస్ట్ పెట్టి పోతున్నప్పుడు దాని వర్త్ మనము చూసుకోవాలి కదా. సో ఇక్కడ మా హస్బెండ్ హాయ్ చెప్తున్నాడు. హీఈస్ వెరీ స్వీట్. యాక్చువల్లీ చాలా సపోర్ట్ చేస్తాడు, లైక్ అన్నీ తను హెల్ప్ చేస్తాడు నాకు. సో అందుకే నేను చేయగలుగుతున్నా బికాస్ ఆఫ్ హిమ్. సో ఇక్కడ నేను జస్ట్ ఫినిష్ చేసేసుకున్నాక అక్కడ కింద మ్యూజియం ఓపెన్ అయ్యిందనమాట. సో నాకు ఇంకొక లుక్ క్రియేట్ చేసేది ఉండే. సో దానికి ముందే కొంచెం కింద అంత మ్యూజియం ఉంటే ఎక్స్ప్లోర్ చేద్దాం అన్నట్టు ఇద్దరం వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసాము. ఎక్స్ప్లోర్ చేశాక ఇంకా మళ్ళీ వెళ్ళి నేను పైన రూమ్లో వెళ్ళి ఒక సారీ ఉండే, ఆ సారీ లుక్ క్రియేట్ చేసి ఇంకా మేము స్టార్ట్ అయిపోయామన్నమాట ప్లేస్ నుంచి. నాకు నిజంగా అసలు రాబుద్ది కాలేదు, బట్ ఏం చేయలేము, అట్లా ప్లేస్ నచ్చితే అక్కడే ఉండిపోలేము కదా. సో అదంతా కొన్ని ఫొటోస్, కొన్ని
ఇట్లా షార్ట్ క్లిప్స్ అట్లా తీసేసుకొని ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. బట్ ఇది వర్త్ ప్లేస్. అంటే మీరు స్టే నైట్ స్టేకి ప్లాన్ చేస్తే గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ లేదా ఇట్లా కపుల్స్ అయినా వెళ్ళొచ్చు. బట్ లైక్ రిలాక్సింగ్ కోసము మళ్ళీ మంచిగా ఒక టైం స్పెండ్ చేయొచ్చు ఒక వీకెండ్ అనుకుంటే దిస్ ఈస్ లైక్ బెస్ట్ ప్లేస్ ఫర్ మీ. సో యా, హే గైస్, సో నేను బ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. వీఆర్ హెడింగ్ బ్యాక్ టు హోమ్. నేను మార్నింగ్ కొన్ని క్లిప్పింగ్స్ తీద్దాం అనుకున్నాను, బస్ అస్సలు కుదరలేదు. నేను 2 డ్రెస్సెస్వి లైక్ నా ఫోన్ తోటి షూట్ చేసుకున్నాను రిసార్ట్లో. నేను అవి షార్ట్స్లో పోస్ట్ చేస్తాను. వీలైతే నేను కొన్ని క్లిప్పింగ్స్ యాడ్ చేస్తాను. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్, లవ్ యూ ఆల్, బాయ్. అయిపోయిందా? చెప్పులు కట్టుకుంటే ఎట్లా? ఓకే, వస్తుందా మంచిగా? పెరుగు